హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తారు మహేష్ ద టెక్ ఛానల్. ఫ్రెండ్స్ 2025 అయితే మీరు యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేయాలని చాలా మందికి అయితే అనిపిస్తుంది. అంటే యూట్యూబ్ ఛానల్ ఒక యూట్యూబర్ కావాలని చాలా మంది అయితే అనుకుంటారు. చూడండి, కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసే వాళ్ళకి చూడండి, యూట్యూబర్ కావాలనుకునే వాళ్ళు ఫస్ట్ అయితే ఈ వీడియో అయితే చూడండి పూర్తిగా అయితే. ఈ వీడియో చూస్తేనే మీకు యూట్యూబర్ రూల్స్ ఏ విధంగా వీడియో అప్లోడ్ చేయకూడదు, ఏ విధంగా కొన్ని చాలా మందికి అయితే డౌట్స్ అయితే ఉంటాయి. చూడండి, రూల్స్ అయితే మీకు సింపుల్గా అయితే ఒక 7 మినిట్ 8 మినిట్స్ అయితే మీకు వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు. ఈ వీడియో అయితే పూర్తిగా అయితే చూడండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తారు వాళ్ళకైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. కంపల్సరీగా ఈ వీడియో పూర్తిగా అయితే చూస్తేనే మీకు ఈ వీడియో అయితే పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే అవుతుంది. ప్లస్ ఇంక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లేట్ చేయకుండా కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ మీకు వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ గా చూసానంటే మోనిటైజేషన్ అంటే ఏంటంటే ఇక్కడ మనము డబ్బులు అయితే ఏ విధంగా అయితే యూట్యూబ్ నుంచి సంపాదిస్తాం అది ఫస్ట్ ప్రాసెస్ మోనిటైజేషన్ అయితే అంటారు. ఈ విధంగా మీరు డబ్బులు సంపాదించాలంటే ఫస్ట్ గా అయితే ఏం చేయాలంటే ఇక్కడ వాచ్ టైం అయితే ఉంచండి ఫ్రెండ్స్. ఇక్కడ వాచ్ టైం అయితే మీకు సైడ్ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఇక్కడ 500 సబ్స్క్రైబర్ తర్వాత 3000 వాచ్ టైం అయితే ఇది కంప్లీట్ అయితే చేయాలి. తర్వాత ఇంకోటి అయితే 1000 సబ్స్క్రైబర్ తర్వాత 4000 వాచ్ టైం అయితే కంప్లీట్ అయితే చేయాలి. ఇప్పుడు రెండు ఒకటే 500 అయిన తర్వాత మీకు 1000 అయితే కంప్లీట్ అయితే ఈ విధంగా ఆటోమేటిక్ అయితే అయిపోతుంది. 500 సబ్స్క్రైబర్ అయితే ఉన్నారనుకోండి, తర్వాత మీకు 1000 సబ్స్క్రైబర్స్ పెరుగుతుంటారు చూడండి, అప్పుడైతే యాడ్ అయితే అయిపోతుంది. ఈ విధంగా అయితే మీరు పూర్తిగా అయితే కంప్లీట్ చేసిన తర్వాత మీరు మోనిటైజేషన్ చేస్తేనే మీకైతే డబ్బులు అయితే యూట్యూబ్ నుంచి అయితే అర్న్ అయితే చేసుకుంటారు. ఈ మోనిటైజేషన్ అర్థం అంటే ఇదే ఫ్రెండ్స్. సెకండ్ చూసినట్లుంటే అదర్ యూట్యూబ్ వీడియో అప్లోడ్ కాపీరైట్ స్ట్రైక్ అయితే చెప్తుంది. ఏంటంటే చూడండి, మీరు ఎప్పుడైనా సరే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తారు కదా, క్రియేట్ చేసిన తర్వాత వేరే వాళ్ళ వీడియో తీసుకొని అయితే మీ ఛానల్ అయితే అప్లోడ్ అయితే చేయకండి అయితే చెప్తుంది యూట్యూబ్. మీ సొంతంగా వీడియోస్ అయితే మీరు క్రియేట్ చేసిన తర్వాత ఆ వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి. అప్పుడైతే మీ ఛానల్కి అయితే ప్రాబ్లం అయితే పడుతుంటారు. ప్రాబ్లం ఏ విధంగా వస్తుందంటే మీరు వేరే వీడియో తీసుకొని అయితే మీరు ఛానల్ అయితే అప్లోడ్ చేస్తారు చూడండి, అప్పుడైతే చూడండి మీకు ఈ విధంగా స్ట్రైక్స్ అయితే పడతాయి. స్ట్రైక్స్ ఎందుకు పడతాయి అంటే చూడండి, ఈ వీడియో మీది కాదు, వేరే వాళ్ళ వీడియో తీసుకొని అయితే మీరు అయితే అప్లోడ్ అయితే చేసుకుంటారు. పెద్ద పెద్ద క్రియేటర్స్ అయితే ఉంటారు చూడండి, వాళ్ళ వీడియోస్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు అయితే అప్లోడ్ చేస్తారు చూడండి, అప్పుడైతే మీ ఛానల్కి అయితే చాలా ప్రాబ్లం అయితే పడుతుంటుంది. ఆ తర్వాత మీ అర్న్ అయితే చూడండి, ఆ అర్న్ అయినా కానీ మీకైతే రాదు, అది వేరే యూట్యూబర్కి అయితే వెళ్తుంది. ఎవరైతే వీడియో అయితే కంటెంట్ ఉంటుందో వాళ్ళకి మాత్రం వెళ్తుంది. తర్వాత మీరు అప్లోడ్ చేస్తుంటారు కదా, అప్పుడు కూడా మీకు ప్రాబ్లం ఉంది. ఏంటంటే మీకు స్ట్రైక్స్ అయితే మీ ఛానల్కి అయితే పడతాయి. స్ట్రైక్స్ ఏ విధంగా పడతాయి అంటే 3 స్ట్రైక్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ స్ట్రైక్ చూసినట్టుంటే మీకు వార్నింగ్ స్ట్రైక్ అయితే పడుతుంటుంది. తర్వాత సెకండ్ స్ట్రైక్ అయితే వస్తుంది. తర్వాత థర్డ్ స్ట్రైక్ వస్తుంది. 3 స్ట్రైక్స్ వచ్చినాయంటూ మీ ఛానల్కి చెప్తున్నాను చూడండి. ఫస్ట్ స్ట్రైక్స్ వార్నింగ్ అయితే వదిలిపెడుతుంది, నార్మల్గా వీడియోస్ అయితే చేసేయని చెప్తుంది. సెకండ్ స్ట్రైక్ వచ్చిన తర్వాత థర్డ్ స్ట్రైక్ వచ్చిన తర్వాత మీ ఛానల్కి అయితే చాలా ప్రాబ్లం అయితే పడుతుంటుంది. అప్పుడు ఆ విధంగా మీరు అదే చేస్తుంటే వెళ్తుంటే మీ ఛానల్ అయితే టర్మినేట్ అయితే అయిపోతుంది, డిలీట్ అయితే పర్మనెంట్గా అయితే డిలీట్ అయితే అయిపోతుంది. ఈ స్ట్రైక్స్ అయితే 3 అయితే పడుతుంది. అందుకే మీరు వేరే వాళ్ళ వీడియో తీసుకొని మీ ఛానల్ అయితే అప్లోడ్ అయితే చేయకండి. అప్లోడ్ చేస్తే రిజిబుల్ కంటెంట్ అని మీ ఛానల్కి అయితే పడే అయితే మీ ఛానల్ అయితే పర్మనెంట్గా అయితే డిలీట్ అయిపోతుంది. మీ సొంతంగా ఓన్గా అయితే క్రియేట్ చేసుకుని ఓన్గా అయితే అప్లోడ్ చేయండి, ఓన్గా వీడియో చేయండి. వేరే వాళ్ళ వీడియోస్ అయితే ఉంటాయి చూడండి, క్లిప్స్ కూడా యూజ్ చేయకండి. అటు వేరే వాళ్ళ వీడియో తీసుకొని అయితే మీ ఛానల్ అయితే అప్లోడ్ చేయకండి. ఓన్ ప్రతి ఒక్కటి నేను ఏ విధంగా అయితే చేస్తున్నాను, నా ఓన్ వీడియోస్ అయితే చేస్తున్నాను కదా, ఓన్ ఇప్పుడు నేను ఫేస్ ఏ విధంగా కెమెరాలో చూపించి చేస్తున్నాను అటు మీ సేమ్ అయితే ఈ విధంగా అయితే చేయండి. వేరే వాళ్ళ వీడియో తీసుకొని అయితే మీ ఛానల్ అయితే అప్లోడ్ అయితే చేయకండి. ఈ విధంగా స్ట్రైక్స్ ఉంటాయి, తర్వాత ప్రాబ్లం అయితే పడుతుంటుంది. మీరు ఎంతైతే చేస్తారో ఇంకా టైం వేస్ట్ అయిపోతుంది. ఈ విధంగా అయితే వేరే వాళ్ళ వీడియో తీసుకుని అయితే అప్లోడ్ అయితే చేయకండి. థర్డ్ చూసినట్లుంటే కేటగిరీ అంటే మీ యూట్యూబ్ ఛానల్కి వచ్చిన తర్వాత మీరు ఫస్ట్ చూసుకోవాలి ఎలాంటి ఛానల్ అయితే ఓపెన్ చేసి నా ఛానల్ అయితే ఫాస్ట్గా అయితే గ్రోత్ అయితే అవుతుంది అని మీరు ఫస్ట్ అయితే తెలుసుకోవాలి. తర్వాత మీకు ఏ ఛానల్ ఇంట్రెస్ట్ ఉన్నా కానీ ఆ ఛానల్ అయితే ఓపెన్ చేయండి. తర్వాత చాలా మందికి యూట్యూబ్లో వీడియో అయితే గ్లో అయితే అనుకుంటారు చూడండి, వాళ్ళకైతే చెప్తున్నాను మీరు ఫస్ట్గా అయితే చూడండి ట్రెండింగ్ ఛానల్స్ ఏమైతే వచ్చినాయి, చాలా మంది అయితే వీడియోస్ అయితే చూస్తుంటారో అలాంటి ఛానల్ అయితే ఓపెన్ చేయండి. ట్రెండింగ్ ఛానల్ ఏదైనా సరే షార్ట్ ఫిల్మ్ తర్వాత కామెడీ విధంగా ఇలాంటి ఛానల్స్ అయితే ఉంటాయి చూడండి, అలాంటి ఛానల్ అయితే ఓపెన్ చేయండి. లేకపోతే మీకు ఈ విధంగా టెక్ సంబంధించిన ఛానల్ అయితే ఓపెన్ చేయండి, ఓపెన్ అయితే చేసుకోండి. ఏదైతే జనాలు అయితే ఏదైతే ట్రెండింగ్లో అయితే వీడియోస్ అయితే చూస్తుంటారో అలాంటి ఛానల్ ఓపెన్ అయితే చేయండి. కంపల్సరీగా అయితే 100% అయితే మీ ఛానల్ అయితే గ్రోత్ అయితే పెరుగుతుంది. తర్వాత మీరు అయితే మోనిటైజేషన్ అయితే అవుతుంది, తర్వాత సబ్స్క్రైబర్స్ కూడా చాలా అయితే పెరిగితే మీ డబ్బులు అయితే ఇంకా ఆరామ్స్ అయితే సంపాదించుకోవాలి. కేటగిరీ మీరు చూసుకొని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఫోర్త్ సెట్టింగ్ చూసినట్లుంటే యూట్యూబ్ అప్డేట్ న్యూ. యూట్యూబ్ అప్డేట్ అంటే మీ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత ఈ సెట్టింగ్ అయితే మీరు 100% అయితే రూల్స్ అయితే ఫాలో అయితే కావాలి. మీ ఛానల్ చూడండి ప్రతి ఒక్కరు అప్డేట్లో ఉండాలి. మీ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత ఊరికే క్రియేట్ చేసినట్లు కాదు, ఒక వీడియో 2 వీడియో అప్లోడ్ చేస్తే కాదు, డైలీ వీడియోస్ అప్లోడ్ చేయాలి. డైలీ అప్లోడ్ చేస్తుంటే మన ఛానల్ అయితే యాక్టివ్లో ఉంటుంది. చూడండి నా ఛానల్ అయితే డిస్ప్లే చేస్తున్నాను చూడండి, ఈ ఛానల్ అనేది 4-5 మంత్స్కి అప్లోడ్ చేయకుండా ఈ విధంగా అయితే డౌన్ అయితే అయిపోయింది. అట్లా ఈ విధంగా అయితే చేయకండి. మీరు కంపల్సరీగా డైలీ అయితే రెగ్యులర్గా అప్డేట్గా ఉండండి, యాక్టివ్గా ఉండండి. యాక్టివ్గా ఉంటే చూడండి మన ఛానల్ అయితే 100% గ్లో అవుతుంది. తర్వాత సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతాయి, వాచ్ టైం కూడా ఈ విధంగా అయితే కంప్లీట్ అయితే మీరు డబ్బులు అయితే అర్న్ అయితే చేయొచ్చు. ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్గా అయితే ఉండండి. యాక్టివ్గా ఉంటేనే మా ఛానల్ అయితే ఫాస్ట్గా అయితే గ్లో అవుతుంది. మీరు లేజీగా ఉన్నారంటే చూడండి, లేజీగా ఉంటే
మన ఛానల్ అయితే గ్రోత్ అయితే కాదు. తర్వాత మీ టెక్ కేటగిరీ తర్వాత బ్లాగ్ అంటే చూడండి ఫేమస్ ప్లేసెస్ అయితే ఉంటాయి చూడండి. ఆ ఫేమస్ ప్లేసెస్ అయితే వెళ్ళేసి వీడియోస్ అయితే చేస్తుంటాను. తర్వాత టెక్ కేటగిరీకి సంబంధించినవి ప్రతి నిమిషం అయితే అప్డేట్ అయితే ఉంటాయి. డైలీ అయితే వీడియోస్ అయితే చేస్తున్నాండి. థంబ్‌నెయిల్ మంచిగా అయితే చేయండి. థంబ్‌నెయిల్ క్లిక్ చేసి చాలా మంది అయితే చూసేవాళ్ళు అయితే ఉన్నారు. మీకు ఈ విధంగా అప్డేట్ గురించి పూర్తిగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఫిఫ్త్ చూసినట్టుంటే ఫిఫ్త్ ఏంటంటే గూగుల్ యాడ్సెన్స్. గూగుల్ యాడ్స్ అంటే ఏంటంటే మీరు మోనిటైజేషన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా గూగుల్ యాడ్సెన్స్ అయితే వస్తుంది. గూగుల్ యాడ్సెన్స్ అంటే మీ వీడియోకి ఎన్నైతే యాడ్స్ అయితే వస్తాయో ఆ యాడ్స్ విధంగా అయితే మీ అయితే అకౌంట్‌లోకి అయితే పడతాయి డబ్బులైతే. ఆ గూగుల్ యాడ్సెన్స్ కావాలంటే ఈ మోనిటైజేషన్ అయితే పూర్తిగా అయితే కంప్లీట్ అయిన తర్వాత గూగుల్ యాడ్సెన్స్ వస్తుంది. గూగుల్ యాడ్సెన్స్ అయితే వస్తుంది కదా! గూగుల్ యాడ్సెన్స్ ద్వారా అయితే మీకైతే డబ్బులైతే ఈ విధంగా అయితే ఎర్న్ అయితే అవుతుంది. తర్వాత చూసినట్లుంటే మీకు సిక్స్త్ చూసినట్లుంటే మీకు నో కాపీరైట్ సాంగ్స్. మీ వీడియోకి ప్రతి ఒక్కరికి ఎవరైనా సరే క్రియేటర్స్ అయితే ఉంటారు చూడండి. వేరే సాంగ్స్, మూవీ సాంగ్స్ ఏ సాంగ్ అయినా సరే మీ ఛానల్‌కి అప్‌లోడ్ అయితే చేయకండి. అప్‌లోడ్ చేస్తే ఏమైతదంటే నో కాపీరైట్ సాంగ్స్ అయితే మీ ఛానల్‌కి అయితే వేరే ఛానల్‌లో అయితే ఇస్తారు. అప్పుడు మీకు సాంగ్‌కి మీ వీడియోకి ఏదైతే ఎర్న్ అయితే అవుతుందో అది మీకైతే రాదు. వేరే వాళ్ళకైతే వెళ్తుంది. బ్లాగ్ అయితే చాలా మంది అయితే యూజ్ అయితే చేస్తారు. బ్లాగ్ అయితే చాలా మంది అయితే నో కాపీరైట్స్ యూట్యూబ్‌లో అయితే తీసుకొని ఏదైతే ఇష్టం వచ్చిందో ఏదైతే మీరైతే యాడ్ అయితే చేసుకుంటారో అలా అయితే చేయకండి. నో కాపీరైట్స్ అయితే యూట్యూబ్‌లో సెర్చ్ అయితే చేయండి. చాలా అయితే దొరుకుతాయి. ఆ నో కాపీరైట్ సాంగ్స్ అయితే మీరైతే యాడ్ అయితే చేసుకుంటే ఏమైతే ప్రాబ్లమ్ అయితే కాదు. ప్లస్ మూవీ సాంగ్స్ అయితే యూజ్ చేయాలంటే ఒక లైసెన్స్ అయితే ఉంటది. ఆ లైసెన్స్ అయితే యూజ్ చేసుకోండి. కవర్ సాంగ్స్ అయితే చాలా మంది చేస్తుంటారు కదా! ఆ కవర్ సాంగ్ చేయాలంటే వాళ్ళు ఫస్ట్ అయితే ఆ సాంగ్ అయితే లైసెన్స్ తీసుకొని అయితే ఈ విధంగా పే చేస్తారు ఆ సాంగ్‌కి. పే చేసిన తర్వాత వాళ్ళైతే వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తారు. వాళ్ళు డైరెక్ట్ ఈ విధంగా అప్‌లోడ్ చేస్తారంటే వాళ్ళ ఛానెల్‌లో ఏం చేస్తారంటే ఈ సాంగ్ ఓనర్ అయితే ఉంటాడు చూడు. ఆ సాంగ్ ఓనర్ అయితే ఆ ఛానెల్‌ని అయితే ఏం చేస్తారంటే ఈ విధంగా బ్లాక్ చేస్తారు ఆ సాంగ్‌ని. అట్లా మీరు చేయకండి. వేరే వాళ్ళ సాంగ్ అయితే యూజ్ అయితే చేయకండి. నో కాపీరైట్స్ బీజీఎం అయితే చాలా అయితే ఉంటాయి. ఆల్రెడీ కొన్ని వీడియోస్ అయితే చేసాం. అందులో అయితే మీరు చూసుకోవచ్చు. ప్లస్ 7 సెట్టింగ్ చూసినట్లుంటే యూట్యూబ్ ఛానల్ డోంట్ సేవ్ క్రియేట్. అంటే ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసిన తర్వాత చూడండి మీరు ఒకటి మీ ఛానల్ ఈ విధంగా ఓపెన్ చేయండి. లేదంటే మీరు ఎలాంటి మూవీ రివ్యూ తర్వాత ఏదైనా క్రియేట్ చేయాలనుకుంటే మీరు డిఫరెంట్‌గా అయితే క్రియేట్ చేయండి. చాలా మంది అయితే ఏం చేస్తారంటే సేమ్ ఇప్పుడు పెద్ద యూట్యూబర్ అయితే ఎవరైతే ఉన్నారో ఆయన సేమ్ ఎలా అయితే క్రియేట్ చేశారో మీరు కూడా ఈ విధంగా అయితే క్రియేట్ చేశారు. ప్రతి ఏ విధంగా డిస్క్రిప్షన్ యాడ్ చేశారో ఆ విధంగా డిస్క్రిప్షన్ యాడ్ చేశారు. ప్రతి ఒక్కటి సేమ్ టు సేమ్ ఉంటే ఏమైతదంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అనుకోండి 'అల్లు అర్జున్' గారిది. ఆయన యూట్యూబ్ ఛానెల్ అయితే ఉంది చూడండి. ఆ యూట్యూబ్ ఛానెల్ సేమ్ టు సేమ్ మీరు క్రియేట్ చేస్తే ఏమైతదంటే మీ ఛానెల్ అయితే బ్లాక్ అయిపోతుంది. మీ ఛానెల్ అయితే వెంటనే అయితే క్రియేట్ చేసిన తర్వాత అదేమి కాదు. మీ ఛానెల్ గ్రోత్ అవుతా అయితే యూట్యూబ్ అయితే చెక్ చేస్తారు చూడండి. యూట్యూబ్ చెక్ చేసినప్పుడైతే ఈ ఛానెల్ అయితే కొంచెం చూస్తది. ఒరిజినల్ అయితే సేఫ్‌గా పెడుతుంది. ఈ డూప్లికేట్ దాన్ని బ్లాక్ అయితే యూట్యూబ్ అయితే చేస్తారు. మీరు ఎంత కష్టపడి చేసినా గానీ మీ ఛానెల్ అయితే టైం అయితే లాస్ అయితుంది. మీ వీడియోస్ కూడా వేస్ట్ అయిపోతాయి ఈ విధంగా. ప్లస్ యూట్యూబ్‌లో కొత్తగా ఛానెల్ క్రియేట్ చేసే వాళ్ళకి ఈ 7 రూల్స్ అయితే చెప్తున్నాను. సో, ఈ 7 రూల్స్ అయితే మీరు కంపల్సరీగా అయితే ఫాలో అయితే కావాలి. కంపల్సరీగా ఈ రూల్స్ అయితే ఫాలో అయితే మీరైతే యూట్యూబ్ ఛానెల్ సక్సెస్ యూట్యూబర్ అయితే అవుతుంది. మీ ఛానెల్ కూడా ఏ ప్రాబ్లమ్ అయితే ఫ్యూచర్‌లో అయితే కాదు. గూగుల్ యాడ్సెన్స్ అంటే చూడండి మీరు మోనిటైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఈ విధంగా అడ్రెస్ అన్నీ ఉంటాయి. అడ్రెస్ మీరు ఫిల్ చేస్తే మీ ఇంటికైతే హోమ్ డెలివరీగా అయితే మీకు వస్తుంది. యూట్యూబ్‌లో వీడియో చేసినట్టు కంసిస్టెంట్‌గా అయితే చేయండి. ప్లస్ నాలాగా మాత్రం ఈ విధంగా లేజీగా అయితే ఉండకండి. ఈ 7 రూల్స్ అయితే మీకు కంపల్సరీ 7 రూల్స్ అయితే కంపల్సరీగా అయితే ఫాలో కాండి. మీ ఛానెల్ అయితే ఏమైతే ప్రాబ్లమ్ అయితే కాదు. ఇంక వీడియోని పూర్తిగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. నేనైతే అనుకుంటున్నాను వీడియో అయితే ఎండ్ అయితే చేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్. వందే మాతరం. టేక్ కేర్. బై.